హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇది మీ అందరికీ తెలుసు కదా! మోతీచూర్ లడ్డు చేసుకోవాలంటే బూందీ కావాలి కదా! సో, ఆ బూందీ ఏసుకునే జార. ఇది లేకుండా కూడా చాలామంది రకరకాలుగా చేశారు. మొన్న ఎక్కడికో బయటికెళ్ళినప్పుడు కనిపించింది కదా అని తీసుకున్నాను. అన్వికి మోతీచూర్ లడ్డు చాలా ఇష్టమన్నమాట. అందుకని చెప్పి సరే చేద్దాము అని తీసుకున్నా. దాని మీద స్టిక్కర్ ఉంటది కదా! ఇక్కడ మనందరికీ తెలుసు కదా! స్టిక్కర్స్ ఏమైనా అంటుకుపోతే కొంచెం వేడి చేస్తే ఆ గమ్ అనేది కొంచెం లూజన్ అవుతది. మనకి ఈజీగా స్టిక్కర్ వచ్చేస్తది. ఊరికే పీకితే అక్కడంతా అంటుకుపోయి చిరాకు చిరాకు అయిపోద్దన్నమాట. తర్వాత బాటమ్ వేర్ చూస్తున్నాను ఈ మధ్యన బోల్డన్ని. ఈ మధ్యన అంటే నా ఉద్దేశం ఇప్పట్లో మన బ్రెయిన్‌లో ఏ థాట్ వస్తే దానికి తగ్గ అడ్వర్టైజ్‌మెంట్‌లన్నీ వచ్చేసి జడిపించేస్తుంది. మీకు అలా అనిపిస్తదా? మీరు ఇంకా బయటికి చెప్పకుండానే జస్ట్ ఆలోచిస్తున్నారు అంటే కూడా మీకు అవే వాటిలికి సంబంధించిన యాడ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిన్‌గా వస్తూ ఉంటాయి. అమెజాన్‌లో అన్నిటిలోని. సో, మనల్ని ఎవరో ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడొచ్చేస్తే ఏం చూపిస్తున్నారంటే వీడికి డైపర్స్ యూజ్ చేయనన్నాను కదా! అప్పుడు ఎవరెవరో కామెంట్ చేశారనమాట. మరి పరుపులన్నీ పాడైపోతాయి కదా అని చెప్పి. సో, నేను ఇలాంటి బొంతలు యూజ్ చేస్తాను. వాళ్ళకి కాటన్ చీరలుంటాయి కదా! మమ్మీ చేపిస్తదనమాట ఈ బొంతలు. బొంతలు కుట్టేవాళ్ళు వస్తుంటారు. అన్ని ఊర్లలోని కూడా తిరుగుతూ ఉంటారు. ఆళ్ళకి పిలిచి మన పాత బట్టలేమైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు అలా సైజ్ మనం చెప్తే ఇలా చిన్నవనుకోండి చిన్న పిల్లలకి చాలా కన్వీనియంట్‌గా ఉంటది. మనకు కూడా ఉతుక్కోవడానికి, ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. పెద్దవి కాకుండా ఇలాంటి చిన్న బంతులు చేపించుకోండి. చాలా చాలా కన్వీనియంట్‌గా ఉంటది. అండ్ వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉంటది. మనకు కూడా ప్రశాంతంగా ఉంటది. అండ్ ఇక్కడొచ్చేస్తే బాటమ్ వేర్ చూస్తున్నాను. సరే అని చెప్పి బోల్డన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ వచ్చాయన్నమాట. అప్పుడు ఒక ఇది ఎంతో పడలేదు తెలుసా? అరౌండ్ 350కి 3 వచ్చేసాయి. ఎలా ఉంటదో చూద్దాంలే అనుకున్నా. నార్మల్‌గా ఇలా డబుల్ ఎక్సెల్ సైజ్‌కొచ్చేసిన తర్వాత మనకంత ఈజీగా మనకి సెట్ అయ్యేవి, ఫిట్ అయ్యేవి దొరకవు. బట్ సర్ప్రైజింగ్‌లీ క్వాలిటీ కూడా బానే ఉంది. కొంచెం పల్చగా ఉంది. అదొకటి వదిలేస్తే సైజ్ ఫిట్ మాత్రం అయిందన్నమాట. ఎలైట్ అనుకుంటా బ్రాండ్ పేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవో యాడ్స్ వస్తే ఒక 2 కొత్త వాటిల నుంచి, కొత్త పేజెస్ నుంచి ట్రై చేశాను. దాని లోగో చూపిస్తాను ఉండండి మీకు. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇవి అమెజాన్ అయితే మనకి రిటర్న్ అన్నీ ఈజీగా ఉంటాయి. బట్ ఇలాంటి వేరే సైట్స్‌లో తీసుకునేటప్పుడు కొంచెం ఇంకా చూసుకోవాలి. మళ్ళీ రిటర్న్ అన్ని ఆప్షన్స్ సరిగ్గా ఉండవు కాబట్టి చూసుకోవాలి. బట్ లక్కీగా బానే వచ్చాయన్నమాట. ఇంకొకటి ఇదేదో పరమేశ్వరియో ఏదో బ్రాండ్ అండి. ఆ పరమేశ్వరి నుంచి ఒక 2 తెప్పించుకున్నాను. ఇవి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌వి. ఒకటి అరౌండ్ నాకు 800 అలా పడింది. సో, 2 1300 అయినట్టుంది. అప్పుడు 800 పడలేదు కదా! సో, అరౌండ్ 700, 650 అలా పడింది. అవొక 2 తెప్పించుకున్నాను. సో, పర్టిక్యులర్‌గా ఈ డ్రెసెస్‌కి అని తెలీదు కాబట్టి ఒక బ్లాక్, ఒకటి మెరూన్ కలర్ పెట్టాను. వాళ్ళు కాల్ చేశారు. మెరూన్ స్టాక్ అయిపోయాయి. వైన్ కలర్ పంపించాలా అని. సరే పంపించేసేయండి అన్నాను. ఇవి కూడా చూడ్డానికి బాగున్నాయి. ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేశాక మీకు మళ్ళీ షేర్ చేస్తానన్నమాట. ఎలా అనిపించింది అనేది. దీని క్వాలిటీ అయితే బాగుంది. ప్రైస్‌కి తగ్గట్టే. కొంచెం కాస్ట్‌లీది బాగుంది. మరి తక్కువ రేట్‌ది కొంచెం పల్చగా ఉంది. ఇంట్లో వరకు బానే ఉంటదన్నమాట. సో, ఇది కూడా బాగుంది. ఇంకా మీరెక్కడ తీసుకుంటారు బాటమ్ వేర్ అనేది చెప్పండి. నాకింకా లెగ్గింగ్స్ అస్సలు ఏసుకోవాలనిపించట్లేదు. ఇక్కడ లీవాన్ బ్రాండ్ చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. లీవాన్ బ్రాండ్ కదా కొన్నాను అనుకున్నా. బట్ మేబీ పరమేశ్వరి అనేవాళ్ళు థర్డ్ పార్టీ అనుకుంటా. వాళ్ళు రకరకాల బాటమ్ వేర్స్ అమ్ముతారనుకుంటా. సో, నాకు లెగ్గింగ్స్ చూస్తేనే చిరాకొచ్చేస్తుంది ఇంకా. స్కిన్‌కి అంటుకొని ఉండేవి ఇంకా ఏసుకోవాలంటే. నాకెంత కంఫర్ట్ అలవాటయిపోయిందంటే డ్రెస్సులు కూడా ఈ డ్రెస్సులే అవి చిన్న దారం కూడా ఉండకూడదు గుచ్చుకునేలాగా అన్నట్టు తయారయ్యాను. సో, జస్ట్ ఎలా ఉంటది అని చూపిస్తున్నా. అండ్ మీ అందరికీ తెలుసు డిసానో పెని పాస్తా. సో, మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే అమెజాన్ లింక్ ఇస్తాను ఈ పాస్తాది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మన ఛానల్‌లోనే బోల్డెన్ రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను. సో, ఈ డిసానో పెని పాస్తా ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. ఇది 1 కేజీ ప్యాకెట్‌లో వస్తది. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో రెండిట్లోనే దొరుకుతుంది. సో, ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా రోజులు వచ్చేస్తదండి. ఎందుకంటే ఇది డరమ్ విత్ సెమోలినా పాస్తా కదా! కొంచెం హెవీగా ఉంటది. దానివల్ల కొంచెం క్వాంటిటీయే తినగలుగుతాము.
సో ఈ పాస్తా లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీరు ఎవరైనా తీసుకుందాము అనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ రోజు నాకు పాస్తా తినాలనిపించలేదు, స్పెగేటీ తినాలనిపించింది. సరే అని చెప్పి స్పెగేటీ చేసుకుంటున్నా. స్పెగేటీ నూడిల్స్ ఒకలాగే ఉంటాయి కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి ఆలివ్ అని చెప్పి ఆలివ్ ఆయిల్తో చేసుకుంటాము ఒక స్పెగెటీ. మనకి ఆల్మోస్ట్ ఒక 5 minutesలో రెడీ అయిపోద్ది. ఎంత యమ్మీ ఉంటుందంటే అంత యమ్మీ ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఆలివ్ ఆయిల్ ఉండిపోయి ఏం చేయాలో తెలియకపోతే ఇలాంటి రెసిపీస్ చేసుకోండి. బోల్డ్ అంత ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ నేను రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఏం లేదు, ఆలివ్ ఆయిల్ బాగా కొంచెం వేడి చేసేయాలి. అందులో కొంచెం గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చీజ్, తర్వాత కొంచెం కొత్తిమీర, పార్స్లీ ఉంటే పార్స్లీ వేసుకోవచ్చు. మనకి దొరకదు కాబట్టి కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత ఈ ఉడకబెట్టిన స్పెగెటీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేస్తే అయిపోతుంది, అంతే. అండ్ ఇదేంటి తెలుసా, బనానాస్ తీసుకొచ్చాము, బోల్డ్ అన్ని ఉండిపోయాయి. సరే అని చెప్పి ఈ బనానా కేక్ చేశాను. బనానా వాల్నట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. బనానా వాల్నట్ చాకో చిప్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే సూపర్ యమ్మీ కేక్ రెడీ అయిపోద్ది ఇన్ నో టైం. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ కేక్. అండ్ ఇది మీకు తెలుసు అగారో స్టాండ్ మిక్సర్. నేను రోజు చపాతీ చేసేటప్పుడు వీటితోనే డో ప్రిపేర్ చేస్తాను. ఇలా డో నార్మల్గా ప్లెయిన్గా కాకుండా మనం ఇంకొంచెం హెల్దీగా చేయాలి అనుకుంటే వాటర్ ప్లేస్లో మనం రకరకాల ప్యూరీస్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా చూపిస్తా ఈరోజు మీకు. నేను బీట్రూట్, క్యారెట్, తర్వాత టమాటో ఆ పౌడర్స్ కోఫ్ ఫుడ్స్ నుంచి తెప్పించాను, మీకు గుర్తుందా? అవి తెప్పించినప్పుడు రోజు వాడేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు వాడడం కుదరట్లేదు అన్నమాట. అండ్ ఈ స్టాండ్ మిక్సర్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీరు ఎవరైనా స్టాండ్ మిక్సర్ కొనుక్కుందామా అనుకుంటే మీరు చెక్ చేయండి. సరే, ఇంకా బీట్రూట్ అవ్వట్లేదు కదా అని ఆ బీట్రూట్ని ఇలా కొంచెం వాటర్లో వేసి మనం డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేస్తాను. సో అది జస్ట్ డిహైడ్రేటెడ్ బీట్రూట్ పౌడర్ అండి. మనం ప్యూరీ చేసుకుని వేసుకున్న ఒకటే, లేదు అనుకుంటే ఇలాగా కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే మనం ఇలాగా డిహైడ్రేటెడ్ పౌడర్ ఏమైనా తెచ్చి వాటర్లో మిక్స్ చేసి కూడా మనం డోలో వేసేసుకోవచ్చు. అప్పుడు మనకి పెద్ద పని కూడా ఉండదు. అండ్ చపాతీలు అనేవి ఇంకొంచెం హెల్దీ న్యూట్రిషియస్గా తయారైపోతాయి. పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. అండ్ అసలు ఇప్పుడు చికెన్ తినకూడదు, ఎగ్ తినకూడదు, మీలో ఎంతమంది ఆపారు, ఎంతమంది తినేస్తున్నారు ఏంటి అనేది చెప్పండి. సో నాకు యమ్మీగా తినాలనిపించింది. అండ్ మంచిగా కాలీఫ్లవర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సరే అని చెప్పి ఈరోజు కాలీఫ్లవర్ మంచూరియా చేద్దామని డిసైడ్ చేసి కాలీఫ్లవర్ చేస్తున్నాను. ఆ రోజు ఈవినింగ్ టైం అన్నమాట. సో ఆ రోజు ఒక ఈవినింగ్ టైమ్ నాకు ఎంత చేతులు అన్నీ స్విగ్గీ లోపలికి 10 సార్లు వెళ్ళిపోయి ఆర్డర్ చేసేద్దాం, వెజ్ మంచూరియా ఆర్డర్ చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అని చాలా అనిపించింది. అప్పుడు వద్దు, ఆర్డర్ చేయొద్దు, కొంచెం లెగు చెయ్యి అని చాలా పుష్ చేసుకొని నేను ఈ కాలీఫ్లవర్ మంచూరియా లాంటివి చేశాను. అండ్ యమ్మీ వచ్చిందో అనుకుంటాం కానీ ఒక 10-15 minutes తీస్తే వేడివేడిగా మనమే చేసుకొని తినొచ్చు. కాకపోతే రోజు చేయాలంటే ఒక ఏమంటారు, నీరసం వచ్చేస్తుంది. కాబట్టి మన హెల్త్, హార్మోన్స్ అన్నీ చూసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు. మనమే చిరాకుగా ఉన్నాం అనుకోండి, సో ఇంట్లో ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మూడ్ బట్టే మొత్తం అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ రెసిపీ విషయానికి వచ్చేస్తే నేను కొంచెం బ్లాంచ్ చేశాను కాలీఫ్లవర్. ఇది ఆప్షనల్ కానీ వైబు తింటాడని చెప్పి నేను ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్ చేస్తా, సో దట్ వాడికి ఈజీగా ఉంటుంది కదా. వాడికి ఫ్రై చేసిన తర్వాత కొంచెం చీజ్ పౌడర్ చల్లేసి ఇచ్చేసా, వాడికి అలా నచ్చింది. ఇంకా మంచూరియా చేసినప్పుడు మనం అన్ని సాసెస్ అన్నీ వేస్తాం కదా, వాడు తినలేడు. ఇందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా అండ్ ఉప్పు, కారం, పసుపు అంతే. ఇక్కడ స్పైసెస్ మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ పకోడీ లాగా చేసుకుందాం అనుకుంటే ఎక్కువ రకాల స్పైసెస్ వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా సాసెస్ వేసి చేస్తాము అనుకుంటే ఇక్కడ కొంచెం తగ్గిస్తే సరిపోద్ది. అన్విక్ కూడా మంచూరియా చేసిన దానికన్నా ఇలా ఫ్రై నచ్చిందని చెప్పింది. తర్వాత ఓ నో, ఎక్స్ట్రా స్టెప్ చేశాను అన్నమాట అయితే నేను అనుకున్నా. అండ్ ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది కదా, మిస్సెస్ అనుకుంటా పేరు, నాకు సరిగ్గా నేను చూడలేదు. తమిళ్లో, మలయాళంలో అన్ని లాంగ్వేజెస్లో వచ్చేసింది. అదే ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది, అమ్మాయి ఇంట్లో అన్ని పనులకి, డైలీ లైఫ్ పనులకి ఎలా బిజార్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, దాని తర్వాత తను ఎలా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది అనేది ఒక స్టోరీ ఉంది కదా. నేను మలయాళంలోనూ, తమిళ్లోనూ ఎందులోనో చూశాను, సో స్టోరీ తెలుసు. దాని గురించి ఇప్పుడు హిందీలో వచ్చినట్టుంది, ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదా.
సో మీరు ఎవరైనా చూసారా ఆ సినిమా, మీకు నచ్చిందా, మీకేమనిపించింది అనేది చెప్పండి. దానికి అందరూ సగం సగం రివ్యూస్ లాగా అన్నమాట. కొంతమంది ఇద్దరు మనుషులకి వండలేకపోయింది అని, కొంతమంది హాఫ్ మంది అంటే అవును ఇలా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మ్యారేజ్ ఈజ్ లైక్ దిస్ అనుకుంటాను. బోల్డ్ అని మీమ్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడిప్పుడు జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ అంటే మనం ఏంటో ముసలైపోయిన ఫీలింగ్ వస్తుంది, కానీ వాళ్ళు అన్ని భూతద్దంలో చూస్తారు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో సినిమాలకి చూడాలి. అన్నీ మన లైఫ్తో ముడిపెట్టేసి మన లైఫ్ని దూర్చేసి చూస్తే మంచిది కాదు. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ వేసాను, తర్వాత జింజర్ గార్లిక్ వేసాను, కొంచెం క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. కరెక్ట్గా ఇది చేసినప్పుడు మా ఇంటికి ఎవరో వచ్చారు, అందుకే నాకు ఇంకా ఫుల్ రెసిపీ షూట్ చేయడం అవ్వలేదు. తర్వాత ఏం లేదు, కొన్ని సాసెస్ ఉంటాయి కదా, కెచప్ ఒకటి, తర్వాత సోయాబీన్ సాస్, కొంచెం వెనిగర్, అవన్నీ మనం కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి, వాటర్ బాయిల్ అయిన తర్వాత కార్న్ ఫ్లోర్ స్లరీ వేసేసుకోవాలి. అప్పుడు దగ్గరికి అయిపోద్ది. అన్ని సాసెస్ కూడా వేసుకొని మన కాలీఫ్లవర్ ఫ్రై చేసింది ఉంది కదా, అది కూడా వేసుకుంటే ఇలాగా వేడివేడిగానే తింటే బాగుంటుంది. కొంచెం చల్లగా అయిపోయినా చాలా సాగీగా అయిపోద్ది అన్నమాట. ఈ సింపుల్ రెసిపీ మీ అందరికీ తెలుసని ఇంకా అలా ఫాస్ట్గా చెప్పేశాను. సో చాలా యమ్ వచ్చింది. సో ఈ రోజు ఈవినింగ్ కుదిరితే మీరు కూడా ఈ రెసిపీ చేసుకోండి. ఓకేనా? బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.